ఇప్పుడు సమాజంలో అనేకమైనటువంటి మతాలున్నాయి, అనేకమైనటువంటి సాంప్రదాయాలు ఉన్నాయి. ప్రతి మతం కానీ, ప్రతి సాంప్రదాయం కానీ మాది గొప్ప అంటే మాది గొప్ప, మాది గొప్ప అంటే మాది గొప్ప. ఇంకా వాళ్ళు కొంతమంది ఏమని చెబుతారంటే, మీరు ఇక్కడికి వచ్చి హుండీలో డబ్బులు వేస్తే చాలు, పైన అక్కడ రిజర్వేషన్ చేసేస్తామంటారన్నమాట. అంటే రిజర్వేషన్ కన్ఫర్మ్ చేస్తారట. దేనికి? ఇదేమో డెత్తా? మోక్షానికి. మనకి మోక్షం వాళ్ళు ఇక్కడ హుండీలో డబ్బులు వేస్తేనే అక్కడ మోక్షం కన్ఫర్మ్ చేస్తారంట, రిజర్వేషన్ చేస్తారంట. అవుద్దా అది అలా? అంటే ఏమీ తెలియనటువంటి అమాయకుల్ని మభ్యపెట్టడం కోసం చెప్పేటువంటి మాటలు. కాకపోతేనంటే ఎవరి సాంప్రదాయం వాళ్ళ గొప్పే. కాకి పిల్ల కాకికి ముద్దన్నట్లుగా ఎవరి సాంప్రదాయం వాళ్ళకు ముద్దే. మనం విమర్శించటం కాదు, వాస్తవాన్ని గుర్తెరగాలి. సద్గురువైనటువంటి వాడు మాత్రమే సత్యాన్ని గట్టిగా చెప్పగలుగుతారు. ఇది సత్యము, ఇది అసత్యము. ఎందుకంటే సత్యాన్ని పట్టుకోండి, అసత్యాన్ని విడిచిపెట్టండి. ఎందుకంటే అసత్యము జనరంజకంగా ఉండొచ్చు. అసత్యం ఎలా ఉంటుందంటే జనరంజకంగా ఉంటుంది, అట్రాక్షన్గా ఉంటుంది. కానీ సత్యము ప్రకటితం కాదు, అసలు అట్రాక్షనే కనపడదు అక్కడ. కానీ మరి జన్మరహితానికి అదే మూలం. మరి దాన్ని ఎవరు గుర్తెరుగుతారు? ఆ అర్హత ఉన్నటువంటి వాళ్ళే గుర్తెరుగుతారు. ఎవరు చెప్పగలుగుతారు అంటే దాన్ని అనుభూతి చెందినటువంటి వారు, ఆ స్థితి పొందినటువంటి వారు మాత్రమే చెప్పగలుగుతారు తప్ప మిగతా వాళ్ళు అంత గట్టిగా చెప్పలేరు. ఇందాక ఎగ్జాంపుల్లో ఆ పెద్ద మనిషి గట్టిగా చెప్పి, నువ్వు ఇది తప్పు, ఇది రైటు, అతను రైటు, నువ్వు తప్పు అని చెప్పి ఎట్లా డిసైడ్ చేశారో, ఇక్కడ కూడా ఎరుక లక్షణాలు ఎలా ఉంటాయి, పరిపూర్ణ లక్షణాలు ఎలా ఉంటాయి. ఇదిగో ఎరుక, ఇది బంధహేతువైనటువంటిది, ఇది దుఃఖహేతువైనటువంటిది, ఇది అనేక జన్మాదులకు మూలమైనటువంటిది, దీన్ని విడిచిపెట్టాలి అని చెప్పి ఎంత గట్టిగా చెప్తారు మన గురువులు. ఎంతమందికి అర్థమవుతుంది? ఎరుక భ్రమగల్గు శిష్యుని పరితాపము మాన్పునట్టి పండితుడెతడు గురుడతడే కాని గురువులమని పొట్ట కొరకు గొణిగేవారెల్లా వారికి బోధ తెలియుట కల్లా. ఇప్పుడు ఎరుకను ప్రోత్సహించే వాళ్ళే ఎక్కువ ఉంటారు. ఎరుకను విడిపించినటువంటి గురుడు ఎందుకోయన్నా? ఇప్పుడు భ్రాంతిని విడిపించినటువంటి గురువు, భ్రాంతిని పెంపొందింపజేసేటువంటి గురువులతో మనకేం పని? ఎవరు అంటే చూడండి అమ్మ, మనకి గురుగీతలో కూడా ఒక మాట చెప్తారు. త్వం పితా త్వం చ మే మాత స్వబంధో స్వచ్ఛదేవత సంసార ప్రీతి భంగాయ తస్మై శ్రీ గురవే నమః. ఇప్పుడు మనం ఎవరైనా బంధువుల ఇంటికి వెళ్ళామనుకోమ్మా, వాళ్ళు ఏం క్యాలిక్యులేట్ చేస్తారు? మనం వెళ్ళగానే మనం ఎలాంటి డ్రెస్ వేసుకున్నాం, మన మెడలో నగలు ఏమేమి ఉన్నాయి, హారం ఉందా లేదా, నక్లీస్ ఉందా లేదా, స్వాతి హారం ఉందా లేదా, డ్రెస్ కోడ్ ఎలా ఉంది, హెయిర్ స్టైల్ ఎలా మెయింటైన్ చేస్తున్నారు, ఇవి చూస్తారు. ఇది దేహ దృష్టి, లోకానికి అవసరం. తర్వాత బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంది, ఎన్ని ఇల్లులు కొన్నారు, ఎన్ని ప్లాట్లు కొన్నారు, ఇవి కావాలి సమాజానికి. అంటే లోకం దృష్టి అలా ఉంటుంది, వాళ్ళు కేవలం భౌతికాన్నే చూస్తారు. మరి గురువులు, సద్గురువు ఏం చెప్తారు? సంసార ప్రీతి భంగాయ అంటే ఈ ప్రపంచం మొత్తం దేన్నైతే నిలబెడుతుందో సద్గురువైనటువంటి వాడు దాని యందు మనకు ఆ రహిత స్థితి కలగడం కోసం, ఆ భ్రాంతి పోగొట్టడం కోసం సంసార ప్రీతిని భంగం కలిగిస్తారు, అది లేకుండా చేస్తారు. అందుకే సద్గురువుని ఆశ్రయించాలి అని చెప్పారు. ఇంకొక మాట చెప్పారు నాయన గారు, నాకు మంచిగా అనిపించింది. ఎందుకంటే అట్రాక్షన్ కోసం చేయొద్దు పూజలు, 10 మందిని సాటిస్ఫై చేయటం కోసం కాదు. అంటే ఆడంబరంతో చేయొద్దు అన్నారు నాయనగారు. ఏమని చెప్పారు ఇందాక? ఆడంబరాలు వద్దు, భక్తి ప్రకటితం కావాలి అక్కడ. ఇప్పుడు కొన్ని చోట్ల మీరు చూడండి అమ్మ, పడి పూజలు పెడతారు. ఆయనకి ఎంతమంది వచ్చారు? 1000 మందా? మాకు 2000 మంది రావాలి. అక్కడ ఎంత ఖర్చు అయింది? 10 లక్షలా? మాకు 20 లక్షలు కావాలి. మేము 20 లక్షలు ఖర్చు పెడతాం, 50 లక్షలు ఖర్చు, 1 కోటి రూపాయలైనా ఖర్చు పెడతాం. గ్రాండ్ ఈ జిల్లా మొత్తం చెప్పుకోవాలి మా పేరు, అబ్బా పలానోడు బాగా ఘనంగా చేశారని. మరి అయ్యప్ప స్వామి వాళ్ళని అనుగ్రహిస్తారా? ఘనంగా అంటే డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టి చేస్తే భగవంతుడి అనుగ్రహం కలుగుద్దా? డబ్బులు ఎక్కువ పెడితే కాదు, ఆడంబరంగా చేస్తే కాదు, భక్తితో చేస్తే. భక్తి ప్రధానమైనటువంటిది. భగవద్గీతలో కూడా పరమాత్మ చెప్తాను, పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయశ్చతి అని చెప్పారు. నీవు నా యొక్క అనుగ్రహాన్ని పొందడం కోసం ప్రపంచం మొత్తాన్ని ఎత్తుకొని ఇక్కడ పెట్టాల్సిన అవసరం లేదు. రత్నాలు పొదిగినటువంటి సువర్ణ కిరీటాన్ని నాకు ధరింపజేయాల్సినటువంటి అవసరం లేదు. హారాలు సమర్పించాల్సినటువంటి అవసరం లేదు.
కోట్ల కొద్ది ధనాన్ని ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. అవన్నీ నేనిచ్చినయే మీకు, మళ్ళీ నేనిచ్చినవి నాకే ఇవ్వటం, నాకెందుకు అవి? వాటితో నేను సంతోషిస్తానా? అవి నాకు అవసరమా? అవసరం లేదు. నీ యొక్క భక్తి కావాలి, భక్తితో చేయాలి. ఏదైనా నువ్వు చేస్తే భక్తితో చేయాలి. పత్రం ఒక ఆకిస్తే చాలు. మనకి రుక్మిణీమాత తులసి దళాన్ని సమర్పించి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొందింది. అంటే తులసి దళంతో తూచింది. మరి సత్యభామాదేవి తన దగ్గర ఉన్నటువంటి బంగారం మొత్తాన్ని పెట్టినా తూగలేదు. భగవంతుడు బంగారానికి తూగేవాడు కాదు, ప్లాట్లకు తూగేవాడు కాదు, నోట్ల కట్టలకు తూగేటువంటి వాడు కాదు. భగవంతుని తోచాలంటే భక్తి ఉండాల. తులసి దళాలకు తూగిందా? శ్రీకృష్ణ పరమాత్మ తులసి దళాలకు తూగిందా? కాదు. తులసి దళాల వెనక ఉన్న రుక్మిణీమాత యొక్క భక్తికి పుష్పం సమర్పించుండు గజేంద్రుడు. ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు గజేంద్రుడు పుష్పాన్ని సమర్పించి ఆ యొక్క విష్ణుమూర్తి యొక్క అనుగ్రహాన్ని పొందాడు. అట్లే ఫలం రేగి పండును సమర్పించి శబరిమాత ఆ యొక్క అనుగ్రహాన్ని పొందింది. కాసిన్ని నీళ్లు సమర్పించి పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొందాడు రంతిదేవుడు. ఇలా పరమాత్మే చెప్పాడు, పత్రం పుష్పం ఫలంతోయం, నువ్వు ఇలాంటివి సమర్పించినా చాలు, నాకు నువ్వు కోట్లు ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. కోట్లు నాకెందుకు, నేనేం చేసుకుంటా? మనం సంపాదించేటువంటి ధనం మొత్తం ఎక్కడ ఈ లోకం వరకే ఉపయోగపడుద్ది. అసలు అంతెందుకు, మనం ఒక సపోజ్ ఉదాహరణకు 500 రూపాయల కట్టలు ఒక 50 వేసుకొని వేరే దేశం పోయితే వాడు కనీసం దేనికి ఉపయోగించరాయి, అవి ఉపయోగపడవాలా? ఈ మనము సంపాదించుకున్న ధనం పక్క దేశంలోనే ఉపయోగపడడానికి, వేరే లోకంలో ఏం ఉపయోగపడింది? ఆయా లోకాలకు వెళ్ళినప్పుడు ఈ డబ్బులు ఉపయోగపడవు. ఈ డబ్బుల్ని మార్చుకోవడం రావాలా. ఈ డబ్బులు మనం ఆ డబ్బులుగా మార్చుకోవడం, డాలర్గా మార్చుకోవడం రావాలా. నోట్లని డాలర్గా రూపాయిని డాలర్గా మార్చుకోవడం వచ్చినట్లే మన దగ్గర ఉన్నటువంటి రూపాయలను పుణ్యంగా మార్చుకోగలగాల. పుణ్యంగా మార్చుకున్నప్పుడు దైవానుగ్రహాన్ని పొందగలుగుతాం. నాయనగారు ఫస్టే చెప్పారు, ఈ మార్గంలో చేరాలంటే పుణ్యఫలం ఉండాలి. అధికమైనటువంటి పుణ్యఫలం ఉన్నటువంటి వారికి మాత్రమే సద్గురువు లభిస్తారు అని చెప్పారు. పూర్ణ బోధ కొరకు పురుషుండు బహుజన్మ పుణ్య వశము చేత పుట్టవలి, అట్లు పుట్టకున్న అతి కష్ట సాధ్యము అఖిల జీవసంగ ఆత్మలింగ అని చెప్పారు. పుణ్యం ఉండాలి. పుణ్యం లేకపోతే మంచి గురువు ఎలా లభిస్తారు? అవునమ్మా. అందుకే ఆడంబరాలను విడిచిపెట్టి భక్తితో గురువు యొక్క అనుగ్రహం కోసం, గురువు యొక్క కృప కోసం మనం ప్రయత్నం చేయాలి. ఎందుకంటే గురువుగారికి చాలామంది శిష్యులు ఉంటారు. గురువుగారిని నీ మనసులో పెట్టుకొని పూజించు. నీ పూజ ఎలా ఉండాలంటే, నీ స్మరణ ఎలా ఉండాలి, నీ జపం ఎలా ఉండాలి, నీ తపం ఎలా ఉండాలి, నీ ధ్యానం ఎలా ఉండాలంటే గురువు యొక్క హృదయాన్ని కదిలించేట్లుగా ఉండాలి. గురుమూర్తి యొక్క హృదయాన్ని కదిలించేటువంటి స్థాయిలో మన భక్తి ఉండాలి. గురువుగారు మనకు గుర్తుండడం కాదు, అర్థమైందమ్మా? గురువుగారు మనల్ని గుర్తుంచుకోవాలి. ఆ గురువుగారికి ఉన్నటువంటి ఆ 1000 మందిలో మనల్ని గుర్తు చేసుకోవాలి. పలానా వ్యక్తి ఇట్రా అని చెప్పాలన్నమాట. పలానా వినయ్ ఇట్రా, పలానా పుష్పమ్మగారు ఇట్రా అని చెప్పి గురువుగారు నోట్లో పడాలి. మనం గురువుగారు నోట్లో పడాలంటే ముందు వారు హృదయంలో ప్రవేశించాలి. వారి హృదయంలో ప్రవేశించాలని మరి ఆయనకు 100 మంది శిష్యులు ఉంటారు, 1000 మంది శిష్యులు ఉంటారు. 1000 మంది శిష్యుల్లో నేను ఎలా గుర్తుపెట్టుకుంటాడు అంటే, వారు చెప్పినట్లుగా ఆచరించినప్పుడు, వారు చెప్పినటువంటి పద్ధతిగా శిష్యుడు జీవించినప్పుడు, గురువు చెప్పినటువంటి ధర్మానికి అనుగుణంగా ఏ శిష్యుడైతే జీవిస్తాడో గురువు వాళ్ళను చూసి సంతోషిస్తారు. శభాష్, నా బుద్ధికి సరిపడ్డది నీ బుద్ధే, కానీ ఎన్ని నేర్పులకు నేను చీ బద్దుల యా బుద్ధులు నా బుద్ధికి మెప్పిరావు, నా తండ్రి వినరా. శభాష్, ఏ తండ్రి కనరా ఈ బుద్ధి యొక్క మానకు, ఏ బుద్ధి పూనాకు, ఏ బుద్ధి పూనినా నీ బుద్ధి చెడిపోవు, నా తండ్రి వినరా. శభాష్, ఏ తండ్రి కనరా నిన్ను అని చెప్పారు. అంటే మనం ఒకళ్ళ దగ్గరికి వెళ్తే అబ్బా ఎలాంటి శిష్యుడురా, ఎలాంటి పుత్రుడురా అన్నాడు అంటే మనకు చెప్తారుగా, పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడు పుట్టదు, జనులు ఆ పుత్రుని కనుకొని పొగడంగా పుత్రోత్సాహము నాడు పొందర సుమతి అన్నారు. పిల్లగాళ్ళు పుట్టంలోనే తండ్రిని సెలబ్రేట్ చేసుకోడు. జనరల్గా అందరితో పాటు వెళ్తే బర్త్డేకి వెళ్తారేం తప్ప అసలు నిజమైనటువంటి సెలబ్రేషన్ ఎప్పుడు ఉంటుంది? 10 మంది చూసి అబ్బా మీ అబ్బాయి ఎంత బుద్ధిమంతుడండి, చాలా మంచోడండి అని చెప్పి నలుగురు మెచ్చుకున్నప్పుడు ఆ తండ్రి హృదయం ఉప్పొంగిద్ది. అలాగే ఒక శిష్యుడిని చూసి గురువు ఎప్పుడంటే ఏ ఊరన్నా వెళ్ళినప్పుడు అబ్బా మీ శిష్యుడండి ఎంత బుద్ధిమంతుడండి, ఎంత క్రమశిక్షణ కలిగి ఉండండి, ఎంత ఆచరణ అండి, అబ్బా నాకు బాగా అనిపించిందండి, అక్కడ ఉన్నటువంటి 100 మందిలో మీ శిష్యుడే గ్రేట్ అనిపించిందంటే ఆ గురువు ఎంత సంతోషిస్తాడు.
ఎందుకంటే గురువు శిష్యుడి దగ్గర ఆశించేటువంటిది ధనాన్ని కాదు, అర్థమైందమ్మా, సేవలు కాదు. ఆయన వచ్చి గురువు గారికి సేవలు చేయాలని, డబ్బులు ఇవ్వాలని ఇవన్నీ గురువు ఎప్పుడు కోడుకోడు. గురువుకు అవసరం లేదు. శిష్యుడి నుంచి గురువు అట్లాంటివి కాదు ఆశించేది. గురువు ఏది ఆశిస్తాడంటే శిష్యుడు ఉత్తీర్ణత సాధించాలి, గురువు చెప్పినటువంటి జ్ఞానం స్థిరం కావాలి, ఆచరణ కుదరాలి. అలా ఆచరణ కుదిరినప్పుడు ఆ గురువు ఆ శిష్యుడిని చూసి శిష్యుడి పేరు విన్నప్పుడు ఉప్పొంగిపోతాడు. ఎట్లా అంటారు, ఇల్లు చూసి ఇల్లాలని చూడాలని అంటారు కదా, అలాగే ఒక శిష్యుడిని చూసినప్పుడు వాళ్ళ గురువు ఎవరో తెలుస్తుందన్నమాట. ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళారనుకో, మనం సపోజు ఒక పూజా కార్యక్రమానికి వెళ్ళామనుకో, ఒక మంచి శిష్యుడు ఎవరైనా ఒక భక్తుడు కనిపించారనుకో, అప్పుడు ఏమంటారు, నీ పేరేంటి అంటారు. తర్వాత మీ గురువుగారు ఎవరు అంటారు, మీ గురువుగారు ఎవరు అంటారు. అంటే ఏంటి అర్థం అంటే పలానా గురువుగారు శిష్యుడు కాబట్టి. కొంతమంది ఊరికనే అనుకుంటారు, పలానా గురువుగారు శిష్యుడు ఏంటి నువ్వు అంటారు. ఎందుకంటే ఆ గురువు యొక్క లక్షణాలు ఆ శిష్యుడిలో ప్రకటితమవుతాయి. ఆ గురువుగారి యొక్క జీవన విధానం ఆ శిష్యుడి దగ్గర ప్రకటితమవుతుందన్నమాట. అట్లా ఉండాలి శిష్యుడు. అమ్మకు రండి అబ్బకు రండి ఇమ్మకి తిట్టించు కూతు రెందుకు తరండి అని చెప్పారు. మరి లోకంలో కొంతమందిని చూస్తే లోక కంటకంగా ఉన్నారు, భక్తులే శిష్యులే. మరి అలాంటి వల్ల లోకానికి చాలా ప్రమాదంగా ఉంటుంది. అందుకే గురువు సహనంతో, ఓర్పుతో వాళ్ళ గురువు చెప్పినటువంటి జ్ఞానాన్ని తాను ఆచరిస్తూ తనను ఆశ్రయించినటువంటి వాళ్ళను తీర్చిదిద్దాలి. అప్పుడు మాత్రమే ఆ గురువుకు సంతోషంగా ఉంటుంది, ఆ శిష్యుడు కూడా ఈ లోకానికి ఉపయోగపడేట్లుగా జీవిస్తాడు. ఎందుకంటే అమ్మా, లోకంలో ఉన్న మార్గాలు వేరు, మన అచల సాంప్రదాయం వేరు. అచల సాంప్రదాయంలో నియమాలు తక్కువగా ఉంటాయి. మిగతా సాంప్రదాయాల్లో ఉండేటువంటి నియమాలు కానీ, నిష్టలు కానీ, కష్టాలు కానీ ఇక్కడ ఉండవు. కాకపోతే ఇక్కడ వారు నియమం పెట్టలేదని చెప్పి మనం దీన్ని చులకనగా తీసుకున్నా కానీ, దీన్ని తేలిగ్గా తీసుకున్నా కానీ మనం పక్కదారి పట్టేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి గురువే మనకు గీటురాయి. మనం గురువు దగ్గరే తేల్చుకోవాలి, ఏదైనా గురువు దగ్గరే శిక్షణ పొందాలి. ఎందుకంటే మా గురువు యొక్క శిక్షణ పొందకుండా ఈ లోకంలో ఎవరు కూడా ఆ స్థితిని పొందలేరు. అందుకే గురువు శిక్ష లేక గురుతెట్ల దొరుకురా విశ్వదాభిరామ వినరవేమన్. అజునికైన వానబ్బకైన తాళంబు చెవి లేక తలుపెట్టవచ్చురా విశ్వదాభిరామ వినరవేమన్. అంటే ఎట్లా అంటే అమ్మా, గురువు ఖచ్చితంగా కావాల్సిందే. లౌకికమైనటువంటి విద్యల కోసమే గురువు కావాలి. మరి అలాంటిది మరి ఆధ్యాత్మిక మార్గంలోనే గురువు అవసరం. మన అట్లాంటిది అచల సిద్ధాంతం అంటే ఎంత గొప్పది ఇది. అసలు ఇది ఎంతమంది తేలుతున్నారు. ఒక చోట ఒక సభ ఏర్పాటు చేస్తే అక్కడ ఎంతమంది తేలుతున్నారు అంటే అందరూ కూడా ఆచరించి ఆ స్థితిని పొందినప్పుడే సార్థకత చేకూరుతుందమ్మా. ఇప్పుడు నాయనగారు ఇందాకేమని చెప్పారు, ఆడంబరాలొద్దు, అనుభవం కావాలి. మీ అనుభవాన్ని చెప్పండి, మాకెందుకు మీ ఆడంబరాలతో పనే ఉంది. అర్థమైందమ్మా. ఎవరిని మెప్పించడం కోసం, ఎవరిని ఉద్ధరింపచేయడం కోసం అంటే కొన్ని అప్పుడు సందర్భానుసారంగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా సాధన చేసి శిష్యుడికి ఆ మార్గదర్శకత్వాన్ని అందిస్తూ గురువులు నడుస్తూ శిష్యుల్ని నడిపించినప్పుడు మాత్రమే ఆ లక్ష్యాన్ని చేరుకుంటారు. ఇప్పుడు ఎందుకంటే అమ్మ ఎంతో వయసు పెరుగుతుంది అమ్మ, ఇందాక రాంగ్లోనే చెప్పాను, కాలం యొక్క ప్రభావం ఎలా ఉంటుందని రాంగ్లోనే మనం ఎంట్రన్స్లోనే అనుకున్నాం. అర్థమైందమ్మా. మరి కాలంలో ఎంతవరకు మన ప్రయాణం అనేటువంటిది ఎంతమందికి తెలుస్తుంది. కాబట్టి మనం ఇప్పుడే ఈ క్షణమే ఈ యొక్క స్థితిని పొందేటువంటి ప్రయత్నం చేయాలి. మా గురువుగారు ఒక మాట చెప్తారు, రండి శ్రీ గురుని వేడ రండి శ్రీ గురుని వేడ రండి, అప్పుడెప్పుడో కాదు రండి తక్షణమే వేడ రండి, కాలము కాటికి చేరకముందే కాయము కాటికి చేరకముందే యముడు నిన్ను దండించకముందే రయమున వేడుచు గురు సన్నిధికి రండి శ్రీ గురుని వేడ రండి, మూలకు మంచము చేరకముందే వచ్చిన కోడలు వదరకముందే నిశ్చలుడైన శ్రీ గురు చెందకు రండి శ్రీ గురుని వేడ రండి. అమ్మ, పిల్లలకు పెళ్లి కాకముందు పరిస్థితులు ఒక విధంగా ఉంటాయి,
పెళ్ళిళ్ళు అయిన తర్వాత ఇంకో పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే అనుకూలమైనటువంటి భార్య లేకపోతే, ఇందాక వారు ఏమన్నారు, మా గురువుగారు వారిని సూచించారు కాబట్టి నా జీవితం ఇంత అద్భుతంగా ఉంది అన్నారు. అదే అనుకూలం లేనటువంటి వాళ్ళు జీవితంలో ప్రవేశించారు అనుకోమ్మ, అనుకూలత లేనప్పుడు సపోజు గురువుగారు 4 శిష్యులను తీసుకొని మన ఇంటికి వచ్చిన తర్వాత, అమ్మ మరి గురువుగారు వచ్చారు 4 శిష్యులు, అట్టొచ్చిండు గురువుగారు మన ఇంటికి, మన ఇంటికి వద్దు, పుష్పగారింటి దేశపోమన్నాడు. నా చేత కావట్లేదు. నిన్ననే మా అమ్మోళ్ళు వెళ్ళారు, వారం రోజులు ఉండి వెళ్ళారు, ఎంత పని ఉంది, మా అమ్మోళ్ళు వస్తే గురువుగారికి ఇప్పుడు నేను కుదరతానండి. అంటే ఈ మార్గంలో ఉన్నప్పుడు ఒక విధంగా ఉంటుంది, మార్గంలో లేనప్పుడు ఇంకొక విధంగా ఉంటుంది. సరే, పొద్దాకలు గురువుగారు వస్తారని వచ్చినప్పుడల్లా ఉప్పు ఎక్కువ వేసి పెడుతున్నారు, ఇక మళ్ళీ రాకుండా. అంటే గురువుగారికి బీపీ, ఉప్పు ఎక్కువ తింటే బీపీ ప్రాబ్లం వచ్చింది. గురువుగారు యుక్తి ఏంటంటే పల్చగా కలుపుకొని తింటుండో తెలిసే. అర్థమైందమ్మా? అనుకూలమైనటువంటి భార్య లేకపోతే కుటుంబం అనుకూలంగా, భార్య ఒక్కతే కాదమ్మా, భర్త అనుకూలంగా ఉండాలా, పిల్లలు అనుకూలంగా ఉండాలా, తల్లిదండ్రులు, అత్తమామలు, మనం ఎక్కడైతే ఉంటామో ఆ కుటుంబం మొత్తం అనుకూలంగా ఉన్నప్పుడు మాత్రమే మన సాధన సక్రమంగా కొనసాగుతుంది. మన ఇంటికి ఒక 4 రావాలన్నా, మనం వెళ్ళి ఒక 4 రోజులు ఒక చోట ఉండాలన్నా కానీ కుటుంబం అనుకూలంగా ఉండాలి. ఎందుకంటే మనం సాధన చేయాల్సింది కుటుంబాన్ని విడిచిపెట్టి, సంసారాన్ని విడిచిపెట్టి సాధన చేయడానికి మనకు అవకాశం లేదు. మనం గృహస్థాశ్రమ ధర్మాన్ని పాటిస్తూ ఎందుకంటే అమ్మ సన్యాసుల విధానం వేరు, మంది రాజయోగం. భార్య పిల్లల కుటుంబం ఉండాలి. ఎట్లా ఉండాలంటే జ్ఞానం తెలుసుకోవాలా, మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళకి ఆదర్శవంతంగా ఉండాలి, ఎక్కడ ఇబ్బంది కలగకుండా. నాయనగారు ఇందాక నొప్పించక తానవ్వక అని చెప్పారుగా, ఎవరిని నొప్పించకుండా మనం ఒక యుక్తిగా ఈ యొక్క సాధన చేసుకొని ముందుకు చేరుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే అమ్మ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు మనని శభాష్ అనేట్లుగా ఉండాలి. కాబట్టి మనందరం కూడా మరి ఆ గురువుగారు చెప్పినటువంటి పద్ధతిలో జీవించి ఆ లక్ష్యాన్ని చేరుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అమ్మ ఈరోజు ఇక్కడికి మరి ఈ నాయనగారు వచ్చారు, మీరు కూడా వచ్చారంటే మాకు చాలా సంతోషం. ఎందుకంటే నేను 25 సంవత్సరాల క్రితం నాయనగారు వాళ్ళ ఊరు వెళ్ళానమాట. అప్పుడు వీళ్ళు నాయనగారు ఉన్నారు, రామూర్తి గారు ఉన్నారనమాట. అప్పుడు నేను వెళ్ళా. నాకు ఇప్పటికీ గుర్తొచ్చిందనమాట, ఆ రోజు ఉన్న ఎన్విరాన్మెంట్ సిచ్యువేషన్ అంతా గుర్తొచ్చింది. మధ్యాహ్నం భోజనాలు అయిన తర్వాత సభ పెట్టారు. కాకినాడ నీలి వెంకటరత్నం నాయన గారు ఆ సభకు అధ్యక్షత వహించారనమాట. అందులో నేను ఒక 5 నిమిషాలు ఆ రోజు చెప్పే అవకాశం నాకు ఆ గురుమూర్తి కల్పించారు. అలా పరిచయం అయింది. అప్పుడు ఎప్పుడో 25 సంవత్సరాలు నాయనగారు మా గురువుగారు పుత్రులను తీసుకొని వస్తున్నా అంటే నాకు తెలియదు కదా, వీరు పరిచయం లేదు, కానీ వీరి నాన్నగారితో ఉన్న పరిచయం నాకు గుర్తొచ్చింది. అర్థమైందమ్మా? మీ నాన్నగారు మా ఊరు కూడా వచ్చారు, వైరా కూడా వచ్చారు. మా నాన్నగారితో కూడా అనుబంధం ఉంది. మా నాన్నగారికి ఆరోగ్యం అనుకూలంగా లేక నన్ను పంపిస్తేనే నేను వచ్చా. మా నాన్నగారే వెళ్ళేవారు ఇంతకుముందు, వారికి ఆ సమయంలో ఆరోగ్యం అనుకూలంగా లేక నన్ను వెళ్ళమంటే వెళ్ళా. నేనేదో ఉపన్యాసాలు చెప్పడానికి కాదమ్మా, విని నేర్చుకోవడానికి వెళ్ళేవాడిని. ఎక్కువగా ఎక్కడికైనా కానీ చెప్పడానికి వెళ్ళేవాడిని కాదు, వినటానికి, నేర్చుకోవడానికి. ఎందుకంటే వినాలి కదా, ఏ మహాత్ముడు ఎక్కడ ఏ తెలియని విషయాన్ని చెప్తారో తెలుసుకుందామనేటువంటి ఉద్దేశంతో వెళ్ళా. మరి అప్పుడెప్పుడు 25 సంవత్సరాల నాటి బంధం మళ్ళీ పరమాత్మ ఈ రోజున ఆ గురుమూర్తి కలిపారు. మీరు రావటం మాకు చాలా సంతోషంగా ఉంది. నాయనగారు అక్కడ మన వైజాగ్లో కలిశారు, అంతకుముందు కూడా కలిశారు. విజయవాడలో ఖమ్మంలో అబ్బాస్ గారు కార్యక్రమం నిర్వహించినప్పుడు వచ్చారు నాయనగారు. అప్పుడు మాట్లాడారు కానీ నాకు ఈ నాయనగారు గురువుగారు పలానా రామూర్తి గారు అనేది నాకు తెలియలేదు. ఆ రోజు మనం అనుకోలే, గురువుగారు గురించి అనుకోలే. ఎందుకంటే మా అక్కయ్య గారికి బాగా పరిచయం అన్నమాట వీరు. మా అక్కయ్య గారి ద్వారా పరిచయం అనుకున్నా. కాబట్టి ఇప్పుడు క్లారిటీ అర్థమైపోయింది అన్నమాట, గురువుమూర్తి ఎందుకు ఇలా కలిపారు అనేటువంటిది. అమ్మ ఏదైనా అమ్మ మనకు తెలిసినా తెలియకపోయినా మన వెనక ఉండి మనల్ని నడిపించేటువంటిది ఆ సద్గురుమూర్తే. సంకల్పాన్ని ఇచ్చేది వారే, మనతో కార్యాన్ని నిర్వర్తింపచేసేది వారే, కర్త కర్మ క్రియ అన్నీ వారే. కేవలం మనమందరం కూడా నిమిత్త మాత్రం, ఇందులో పావులం మాత్రమే, ఇందులో బొమ్మలం మాత్రమే. వారు ఆడిస్తే మనం ఆడతాం, వారు పాడిస్తే పాడతాం, వారు పలికిస్తే పలుకుతాం.
అందులో ఏమాత్రం కూడా సందేహం లేదు. కాకపోతే ఇది ఎన్నాళ్ళు ఆడిద్దో తెలీదు. ఆడే అంతవరకు కూడా సరిగ్గా ఆడించమని వారికి చెప్పటం, సరిగ్గా ఆడించమని వారికి చెప్పి, అయ్యా ఆడిచ్చేదేదో అందరూ మెచ్చుకున్నట్టుగా ఆడించమని వారిని పాదాలను పట్టుకొని మనం కూర్చున్నాం. అమ్మ వారి పాదాలను ఆశ్రయించి ఉన్నాం కాబట్టి వారు సరిగ్గానే చూసుకుంటారు. సర్వస్వ శరణాగతి చెందాం మనం, సర్వస్వ శరణాగతి. ఇక శరణాగతి చెందిన తర్వాత ఇక మనం ఆలోచించాల్సినటువంటి అవసరం లేదమ్మా. ఎవరు శరణు జొచ్చుతారో వారికి వారు అభయం ఇచ్చి వారిని దరిచేర్చేటువంటి బాధ్యత వారు తీసుకున్నారు. ఇప్పుడు మనం శరణు తెచ్చాం, మన బాధ్యత ఎవరు తీసుకుంటారు? వారే తీసుకుంటారు. మనమందరూ నిమిత్త మాత్రం మనల్ని వారే కూర్చోబెట్టారు, కూర్చోను వారే పలుకుతున్నారు. తెలియక అనుకుంటారు, తెలియని వాళ్ళు ఆయన గారు పలుకుతున్నారు, ఈయన గారు పలుకుతున్నారు. వారు వీరిట్లా మనుషులు పలకటం కాదు, అందరి ఉపాధుల యందు ఉండి పలికించేది ఆ ప్రభువే. పలుకే పరమాత్మయాన్ని పలికించుచుండు, సద్గురుమూర్తి పలుకుచునుండు అన్నారు. పలికేటువంటిది సద్గురుమూర్తి అమ్మ, మనం కాదు. కాకపోతే వారి పలుకు ఖచ్చితంగా ఎట్లా అంటే అమ్మ, వెనకటి రోజుల్లో టేప్ రికార్డులు ఉండేవి. టేప్ రికార్డ్ ఆన్ చేస్తే గరగర గరగర సౌండ్ వస్తుంది. క్యాసెట్ కొత్తదే. ఇప్పుడు క్యాసెట్ కొత్తది అయినప్పుడు గరగర ఎందుకు వస్తుంది? ఏ పుష్పం గారు గరగర ఎందుకు వస్తుందంటే టేప్ రికార్డులో తేడా ఉంది. టేప్ రికార్డులో తేడా ఉంటే ఆ క్యాసెట్ సరిగా పనిచేయటం లేదు. అర్థమైందమ్మా? ఈ శరీరమే టేప్ రికార్డు. ఇది శుద్ధిగా లేకపోతే, శరీరం శుద్ధిగా లేకపోతే గురువుగారు ఇందులో క్యాసెట్ అయితే గరగర 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 అంటుంది. వినేవాళ్ళు అంటాడు, ఏంది గరగర నుంచి వస్తుంది? గరగర గురువుగారి లక్షణం కాదు, క్యాసెట్లో తేడా లేదు. అర్థం? ఈ ఉపాధిలో ఉంది, టేప్ రికార్డులో ఉంది. అప్పుడు గురువుగారు చెప్పిండు. గురువుగారు బాగు చేసేది కూడా వారే. మరి చెబుతారు గురువుగారు, నాయన అప్పుడప్పుడు తీసరా నాయన, నేను రిపేర్ చేస్తా అంటే తీసకరా, రానే రాడేవాడు. ఆ టేప్ రికార్డుని తీసుకొస్తేనే బాగు చేసేది గురువుగారు. అవునమ్మా, మళ్ళీ వస్తాలే గురువుగారు కాదు తల్లి. తనువు, మనసు, ధనము, తెలివి, ఎరుకను వారికి సమర్పించినప్పుడు ఇవి వారి వస్తువులు కాబట్టి వారి వస్తువులను వారి దగ్గర తీసుకెళ్ళడానికి మనకేమి ఇబ్బంది? ఇవి మనయా? మనది కానప్పుడు సపోజ్ అమ్మా, వీరి కారు ఫంక్షన్కి వెళ్తానని తీసుకొచ్చా, మళ్ళీ వారు ఫోన్ చేశారు, మా కారు తీసారా అన్నారు అనుకోమ్మా, తీసపోవాలా వద్దా? ఏ అమ్మ సులోచన గారు, ఇప్పుడు కారు మీద అనుకోమ్మా, పుష్పం గారు తీసుకొచ్చుకుంది, మళ్ళీ పుష్పం గారు మీకు ఫోన్ చేశారనుకోమ్మా, మీరు ఫోన్ చేసి అమ్మ పుష్పం గారు మా కారు మాకు తీసారని నన్ను అన్నారు, తీసారావాలా వద్దా? అది మీ కారే. మరి వారి కారు వారి దగ్గరకు తీసుకోవడం మీకేం అభ్యంతరం? నేను ఇయ్యను, నా కారు నాకే బాగుంది, ఇక్కడ బాగుందని అంటే ఊరుకుంటారా వారు? అట్లే మనం కూడా ఇచ్చినప్పుడు వారి వస్తువులను వారి కార్యక్రమాలకు తీసుకెళ్ళడానికి మనం ఆలోచించకూడదు తల్లి. వారి కార్యక్రమాలకు వీటిని తీసుకెళ్దాం. ఓకే, ఎప్పుడైతే ఆ పద్ధతిగా దీని మీద మనకు కర్తృత్వం లేకుండా ఉన్నప్పుడు మాత్రమే మనకు ఆ రహిత స్థితి అనేటువంటిది కుదురుద్ది. అది ఒకటే సూత్రం చెప్పారు మా నాయనగారు. నాకు ఎక్కువ విషయాలు కూడా తెలియదు, ఒక్కటే చెప్పారు, కర్తృత్వ రహిత కర్మాచరణ. కర్తృత్వం లేకుండా కర్మ చేయమని చెప్పారు. ఇంక అంతే, దర్శాలు. ఇక అదే నాకు ఎక్కువ నేను చదువుకొని కూడా చదువుకోవాలి, వారు చెప్పింది గుర్తుంచుకొని జీవించడం అట్లా. ఓకే, దయతల సద్గురు ప్రభు మహారాజుకు అందరికీ జయ గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.